నేను బైక్స్ సెకండ్ హ్యాండ్ బైక్స్ అమ్ముతాను. మా మావయ్య షాప్ లో నేను పని చేసుకుంటానని, ఏదో ఒక బండి 2 బళ్ళు అమ్ముకుంటానని 30,000 అలా 2-3 అలా 32,000 అలాగా ఇది నెలకు అలా వస్తుంటాయని. అంతేనని ఆ డబ్బులతో చేస్తానని, అంతేనని. ఆ దేవుడు ఇస్తాడని. ఆ దేవుడు స్వాముల నుంచి మాట్లాడుకుంటే భవానీలు స్వాములు ఈ ఉంటాయి కదా దీక్ష తీసుకున్న వాళ్ళు మీరు పిలవగానే ఎవరైనా అందరూ బాగానే వచ్చారా లేదు స్టార్టింగ్ ఏమైనా కొంచెం డౌట్ అసలనియా నాకు సపోర్ట్ చేయడానికి వస్తారని. ఎందుకంటే నేను నిజాయితీగా చేస్తాను. ఒక్క రూపాయి కూడా ఎవరిది తిన్నా ఎవరైనా అడగనని, నేను ఒక్క రూపాయి కూడా ఎవరిదైనా అడగనని. నా సొంత డబ్బులతోనే చేసుకుంటాను, నాకు వచ్చిన డబ్బులతోనే చేసుకుంటాను. ఆ దేవుడు ఇస్తాడని నాకు నిజంగా. ఆ దేవుడిని నమ్ముకుంటే చాలని. అన్ని దేవుళ్ళు ఒకటే అని నేను అనుకుంటానండి. అన్ని దేవుళ్ళు ఒకటే అదే అనుకుంటానండి. అంటే మీ మంచి ఐ మీన్ మీ భావజాలాలు మంచివే, బట్ ఏంటంటే కొంతమంది సొసైటీ ఇలా ఉంటుంది కాబట్టి గుమ్మని డౌట్ పడతా ఉంటారు వెళ్ళాలా వద్దా అని చెప్పి. స్టార్టింగ్ నుంచి ఎప్పుడు అసలు లేదని అనే ఇప్పుడు నాకు నా ఫాలోవర్స్ ఒక 100K పైన మొన్నే 100K అయింది. ఇప్పుడు వచ్చాని బ్యాడ్ కామెంట్ లేదని, ఒక్క బ్యాడ్ కామెంట్ బ్యాడ్ కామెంట్ లేదని, ఇప్పుడు బ్యాడ్ కామెంట్ లేదని. నాకు అదే హ్యాపీగా. నిజంగా బ్యాడ్ కామెంట్ అయితే నాకు చాలా భయం అసలు. అయ్యి బాబు వద్దులేరా మనకి ఎందురా బాబు అని ఉంటదని. కానీ అసలు బ్యాడ్ కామెంట్ లేకుండా ఈ జనం నన్ను తీసుకొచ్చారని, నన్ను నమ్మారని. వాళ్ళు ఆ నమ్మినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని. సో స్టార్టింగ్ మీరు హైవేల దగ్గర స్టార్ట్ చేశారు, నడిచి వెళ్తున్నారు పాద ఐ మీన్ కాలినడకన. నిజంగానే మీకు చెప్తున్నా మరి భవని వాళ్ళని వేసినప్పుడు అని నడుతుండని వాళ్ళకి బొబ్బలంటూ వచ్చి రక్తాలు వచ్చి అయినా కూడా నడుతున్నారు. ఎందుకంటే దుర్గమ్మ తల్లిని చూడడానికి ఆవిడ ఏదో మొక్కుంటారని వాళ్ళు వెళ్తారని చెప్పి ఆవిడ చూడడానికి అని వీళ్ళు వెళ్తారని ఎంత కష్టపడతారని తెలుసని భవని వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు ఏడుపు వస్తుందని. ఒక్కసారి ఎంత ఎండ లేదు వానాలు లేదని అసలు నైట్ కూడా నన్ను నడుస్తుంటారు, పాములు వస్తుంటానే అలాగా నడుస్తుంటారని. అని నేను చూసిందని మీకు చెప్తున్నాను అంతేనని. నేను చెప్పలేదని. ఆ దుర్గమ్మ తల్లి గారి దగ్గరికి వెళ్తుంటారని వాళ్ళు. అదని. సో బేసికలీ మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు వాయిస్ ఇస్తున్నారు ఒక 8 months నుంచి చూస్తున్నారా కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్? చూస్తా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా ఒక మతస్థులు ఇంకొక మతస్థులను తిట్టడం?